ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గండం అత్తయ్యకేలే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వెంట వెళ్లిన వాళ్లకు కూడా ప్రాణ నష్టం కలగవచ్చు. అసలు విషయం చెప్పండి నైని. ఇంకేముంది? ఎవరి వల్ల ఈ గండం రాబోతుందో తెలియాలి కదా. కొంపదీసి మనలో లేరుగా ఆ మహానుభావులు. ఉంది. ఉంది అంటే ఆడవాలి. ఎవరు ఆ మహాతల్లి? తల్లి కాదు. తల్లి కాని తల్లి అంటే మాత్రం సుమనే. ఇలా మాట్లాడి మర్యాద పోగొట్టుకుంటున్నారు చెప్పు. నిజమే కదా, నువ్వు లూచిని ఎలా కన్నావో మాకు తెలీదా? రే విక్రాంత్, విషయం పుట్టుక గురించి కాదురా, చావు గురించి. చెప్పండి. కార్ యాక్సిడెంట్ చేసి మా మమ్మీని ఉద్దేశపూర్వకంగా చంపాలనుకున్న ఆ లేడీ ఎవరు? పెద్దవాళ్ళు కాదు బావగారు. అరే, పెద్దవాళ్ళ గొప్పవాళ్ళ నేను అడగట్లేదు, ఎవరది? నేను చెప్పనా? ఎవరి పర్మిషన్ అవసరం లేదు హాసిని, నువ్వు చెప్పు. వీరబనిత గాయత్రీదేవి. అయ్యో అక్క, అమ్మగారి పేరు చెప్తున్నావేంటి? తను కాదు కదా. బారేబా, ఎవరు చంపాలనుకుంటున్నారో తెలిసి కూడా అత్తయ్య గారికి చెప్పట్లేదంటే నువ్వు ఉండాల్సిందానివే అక్క. అది కాదు సుమన, అమ్మగారి పేరు చెప్తే అందరికీ కారణం ఏంటో ఎందుకో అని చెప్పాలి కదా. పెద్దోదిన ఇంకా ఇంటికే రాలేదు కదా, మరింకెవరు? గాయత్రి. అదే పేరు చెప్తున్నావేంటాడు? అంటే తిలోత్తమక్కయ్య మీద కాల్పనిచ్చది మన బుద్ధి గాయత్రినా? అవును మామయ్య. సరిపోయింది పోండి. ఎవ్వరూ లేని అనాథ ముసలాయన జోగయ్య శాస్త్రి గారు తల్లిదండ్రులు లేని పిల్ల అని ఆలన పాలన ఏం చూసుకుంటారులే అని దత్తత తీసుకుని పాలు పోసి పెంచి మరీ పెద్ద చేసినా ఈ ఇంటి యజమానురాలు తిలోత్తమత్తయ్య గారి ప్రాణాలు తీయాలనుకుందంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కాదు, ద్రోహం చేయడమే. చిన్నపిల్లకి ఏం తెలుస్తుంది చెల్లి? మనం తెలుసుకోవాలి. పెంచి పెద్ద చేయాలని చూస్తే ఇంటి పెద్ద ప్రాణాలే తీసేయాలనుకుంటున్నారు. సుమన, విధిరాత అలా రాసిపెట్టున్నప్పుడు దాన్ని ఎవరు మార్చగలరు? పెద్దమ్మ పునర్జన్మ ఎత్తొస్తే సమస్య గాని. రే వల్లభ, అది కూడా సమస్య కాదు. మనం ఇంకా నేర్చుకోవచ్చు, ఎదగచ్చు అని చెప్తున్నారు అంతే. సో ఇప్పుడు క్లియర్ అయిందిగా మీ డౌట్? అయింది. మమ్మీ, వాట్ టు డు? మన పని మనం చూసుకోవడమే. అంటే రే, కారు ప్రమాదం అన్నప్పుడు అసలు కారే బయటికి తీయం, క్యాబ్లో వెళ్తాం. అమ్మా, అది కూడా కారే కదా. తెలుసు నాన్న, మన కార్లో గాయత్రి పాప ఎక్కుతుంది అనుకుందాం. అది కూడా మేమెక్కిస్తేనే. క్యాబ్ అయితే ఆ గొడవే ఉండదు కదా.
అత్తయ్య, గాయత్రి బయటికి వెళ్లకుండా చూసుకుంటున్నాను. గదిలోనే ఆడుకుంటుంది తను. మీరు కూడా ఇంట్లోనే ఉండిపోండి, ఈ రోజు వరకే. మమ్మీ, మన కారు పెట్టుకుని క్యాబ్లో వెళ్ళడం అవసరమా? నైని చెప్పాక వినకపోతే ఎలా? యాక్సిడెంట్ అవుతుందని భయపడుతున్నావా మమ్మీ? రే స్టూపిడ్, అదేం లేదురా. మరెందుకు మమ్మీ ప్రైవేట్ కార్లో ప్రయాణం? నువ్వు క్యాబ్ బుక్ చెయ్యి. అది రానే వస్తుందిలే మమ్మీ. మన కారు వాడితే గండం ఎలా వస్తుందని అడుగుతున్నాను. రే, ఇక్కడ నువ్వు ఒక లాజిక్ ఆలోచించలేదు. గాయత్రి పాప ప్యాసింజర్ సీట్లో ఉంటుందని, డ్రైవర్ లేని కారు దూసుకొస్తుందని నైని చెప్పిన కథ నిజం అవుతుందా లేదా అని చూడాలనిపించింది. హా, గాయత్రి పాప గదిలో నుంచి రాకుండా తలుపేసిందంట కదా పెద్ద మరదలు. ఇంకెలా వస్తుంది మమ్మీ? నయని చెప్పింది జరిగి తీరుతుంది అనుకుంటే గాయత్రి వస్తుంది. హా? ఆ పిల్ల రావడమేమో గాని ఈ లోపు క్యాబ్ వచ్చేలా ఉంది. రే, క్యాబ్ వస్తుందన్నావు, ఇంకా రాలేదేంట్రా? ఇందాక బుక్ అయింది గాని అర్రే మళ్ళీ క్యాన్సిల్ చేశాడు మమ్మీ. మన టైం బాలేదేమో. ఏంటి మమ్మీ అలా అంటున్నావు? కొంపదీసి క్యాబ్ వాడే నేను గుద్దేసిపోతానంటావా? రే, వెకిలిగా నవ్వకురా. ఎందుకో మమ్మీ ఈ రోజు నిన్ను చూస్తుంటే నవ్వొస్తుంది. నీకు పిచ్చి పట్టిందనుకుంటా. నోరు మూసుకొని మళ్ళీ ట్రై చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.